పబ్లిక్ న్యూసెన్స్ కి కారణమైన బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదుతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రశాంత్ పరారీలో ఉండడంతో 3 బృందాలుగా అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ తో పాటు అతడి అభిమానులపై కూడా కేసు నమోదు కావడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా ప్రశాంత్ ఆచూకీపై ఆరా తీస్తున్నారు. ప్రశాంత్ది సిద్దిపేట జిల్లా కొల్లూరు కాగా అతడు కొమురవెల్లికి సమీపంలోని ఓ గ్రామంలో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓ బృందం అక్కడి పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్న తర్వాత జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద అతడి ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. రన్నర్ అప్ అమర్దీప్ తో పాటు అశ్విని గీతూ రాయల్ కారుపై కూడా దాడి చేశారు. అంతేకాకుండా అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్వి రచ్చ చేశారు. ఈ ఘటనలతో పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. వాళ్ళని మొత్తం కవర్ డ్రైవర్ ని ప్రాణాలు పోతాయి లాండర్ విషయం ఉంది చెప్తున్నా. అన్న ఏందన్నా ఇది ఒక రైతు బిడ్డ గిట్లా గింత వినిపిస్తలేరు. ఏం చేయండి వద్దంటారు, పోలీసులే వద్దంటారు. వీడది సార్, నేను ఇంటికే పోతున్నా సార్. వాళ్ళని మొత్తం కవర్ కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణాని అడిగి తెలుసుకుందాం. రాణా, చెప్పండి, బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీలోనే ఉన్నారా? అలాగే కొన్ని విజువల్స్ కూడా చూస్తున్నాము మనము. పోలీసులేమో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అని అంటే రైతు బిడ్డకు విలువివ్వరా అంటూ కూడా వ్యాఖ్యానించడం, ఒక విన్నర్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఎలా చూడాలి? నిన్నటి నుంచి కూడా చూపించి పోలీసులు పల్లవి ప్రశాంత్ ఫోన్ చేస్తే కూడా ఆయన ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ బస్సులు పగలగొట్టినటువంటి కేసులో కానీ పబ్లిక్ న్యూసెన్స్ చేసినటువంటి కేసులో కానీ దాదాపు ఇప్పటికే సిసి కెమెరాల ద్వారా కూడా పోలీసులు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేసి ఉండే నేపథ్యం కనపడుతుంది. వారిని అరెస్ట్ చేసిన తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా దీనికి న్యూసెన్స్ కట్టడానికి కారణం. అంటే ఆయన అక్కడ ర్యాలీ చేయకపోయిందంటే ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగేది కాదు, ఇంత పైన కార్లు కూడా తగిలేది కాదనేది కూడా పోలీసులు అనుమానించారు. దాని తగ్గట్టుగా ఇవాళ పల్లవి ప్రశాంత్ పైన కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం కూడా ఈ న్యూసెన్స్ ఆయన చేశాడు కాబట్టి ఇప్పటికే 3 బృందాలతో పోలీసులు పల్లవి ప్రశాంత్ కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ గద్వాల సమీపంలో కొల్లూరుకు చెందినటువంటి ప్రశాంత్ కొమరవెల్లి సమీపంలో ఓ గ్రామంలో ఉన్నారనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడికి కూడా ఒక టీం పంపిణీ కనపడుతుంది. ఇంకా సిసి ఫోటోస్ ఆధారంగా ఇంకా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇద్దరైతే అదుపులో ఉన్నారు. దాంతో పాటు ఈ పల్లవి ప్రశాంత్ కూడా అరెస్ట్ చేస్తే పూర్తి స్థాయిలో ఇంకా వారి యొక్క టీం ఏదైతే చాలా వరకు ఫోటోలు వీడియోలు కొన్ని తీస్తే అక్కడ ఏదైతే బస్సులు పగలు కొట్టడం కానీ లేకపోతే కార్లు పగలు కొట్టడం కానీ ఇవన్నీ కూడా కొన్ని వీడియోస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వీడియోస్ కూడా తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. గతంలో చాలా మంది బిగ్ బాస్ విన్నర్స్ వాళ్ళందరూ కూడా బ్యానింగ్ చేశారు కానీ ఎప్పుడు ఇలాంటి న్యూసెన్స్ సర్వీసెస్ జరగాలి, ఇంతైతే డ్యామేజ్ ఎప్పుడు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులకి డ్యామేజ్ జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీసు చెప్తున్నారు. దాంతో పాటు ఇవాళ మరి ఒక బృందం పల్లవి ప్రశాంత్ కోసం వేట కొనసాగుతుంది. ఖచ్చితంగా కూడా అతన్ని అరెస్ట్ చేస్తామైతే పోలీసులు చూస్తున్నారు. ఇప్పటికే దీనిపైన చర్యలు తీసుకుని ఆర్టీసీ ఎండీ పెద్దగారు కూడా జుడిషియల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ రాణా.